హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది కదా, దానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అసలు పేపర్ ఎలా ఉంది, సో ఓవర్గా పేపర్ ఎలా ఉంది, సో గ్రూప్ 2 వాళ్ళకి ఎలా అనిపించింది పేపరు, అంటే ఎక్కువ ఫ్యాక్స్ అవుతారు కదా గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి, అలానే గ్రూప్ 1 యూపీఎస్సీ చదివిన వాళ్ళకి ఎలా అనిపించింది ఓవర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను కొన్ని పోల్స్ ద్వారా తీసుకున్నాను, కొంతమందిని పర్సనల్ కాంటాక్ట్ అయ్యి కాల్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో అన్నిటి పరంగా అయితే మనం తీసుకున్నాం కాబట్టి చూద్దాం, ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్స్ ఎలా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఫ్యాక్ట్స్ తగిలా, ఇవన్నీ కూడా చూద్దాము. సో ఫస్ట్ మనం గమనిస్తే ఈ టీఎస్బీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఇది మొదటిసారిగా జరగడము, ఇది థర్డ్ టైం అనమాట. సో ఫస్ట్ జరిగిన ఎగ్జామ్ కావచ్చు, సో ఫస్ట్ జరిగిన ఎగ్జాము, సెకండ్ జరిగిన ఎగ్జామ్, ఫస్ట్ మనం అనాలిసిస్ చూద్దాము, తర్వాత ఓవరాల్ కట్ ఆఫ్ చెప్పేస్తాను. ఎక్కువ టైం తీసుకోను, మీకు తక్కువ టైంలోనే క్లారిటీ పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ 2 టైమ్స్ జరిగిన ఎగ్జాము ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 సార్లు కూడా ఫస్ట్ జరిగిన సారి రెండోసారి జరిగిన ఎగ్జాము మొత్తానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కడ ఇచ్చారంటే కాన్సెప్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో కాన్సెప్ట్స్ అంటే కొంచెం టాపిక్స్ అనేది డెప్త్ ఉంటాయన్నమాట. స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అలానే కాన్సెప్ట్స్ అంటే ఫ్యాక్ట్స్ తక్కువ ఉండి కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే కాన్సెప్ట్స్కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు, ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో ఫ్యాక్ట్స్ కొన్ని ఖచ్చితంగా ఇస్తారు, ఫ్యాక్ట్స్ కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట ఫస్ట్ 2 టైమ్స్ జరిగినటువంటి ఎగ్జామ్లో. కానీ ఈసారి థర్డ్ టైం జరిగిన ఎగ్జాము, సో థర్డ్ టైం జరిగిన ఎగ్జాము అంటే మనకి 9th, సో ఇవాళ జరిగినటువంటి 9th జూన్ జరిగినటువంటి ఎగ్జామ్ మనం గమనిస్తే ఇక్కడ ఈసారి ఫ్యాక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఫ్యాక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలానే కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు, కాకపోతే కాన్సెప్ట్స్ కంటే కూడా ఫ్యాక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందువల్ల ఈ పేపర్ అనేది ఏమనిపించింది తెలుసా, 2 సార్లు అంటే గత జరిగిన 2 సార్లు జరిగిన ఎగ్జామ్ పేపర్ కంటే ఈసారి పేపర్ ఎలా అనిపించిందంటే కొందరు చాలామంది కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారనమాట, డిఫికల్టీ లెవెల్ ఫేస్ చేశారు. ఎక్కడ ఫేస్ చేశారు, ఎందుకు అలా అనిపించిందో చెప్తాను చూడండి. నిజానికి ఫ్యాక్ట్స్ అని ఎలా ఉంటాయంటే మీరు ఎగ్జామినేషన్లోకి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు సో పేపర్ చూడగానే మొత్తం అన్నీ తెలిసినట్టే ఉంటాయి. ఈవెన్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా అన్నీ కరెక్ట్గానే ఉంటాయన్నమాట. కీ చూసుకున్నప్పుడు చాలా వరకు రాంగ్ పోయేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఫ్యాక్ట్స్ అనేవి చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తాయి, కానీ ఇవి చాలా పెద్ద మోతాదులో మనకి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తాయి అనమాట. చాలా వరకు కన్ఫ్యూజ్ అనేవి ఎక్కువగా క్రియేట్ చేస్తాయి. ఈ కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం వల్ల రాంగ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అర్థమే కదా, అంటే క్వశ్చన్స్ టఫ్ ఉండవు. క్వశ్చన్ చూడడానికి అడిగిన ఆప్షన్స్ కావచ్చు, అడిగిన స్టేట్మెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆన్సర్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది. ఇలా ఉంటాయి ఫ్యాక్ట్స్. కాబట్టి ఈ పేపర్ అనేది చాలామంది ఏం చెప్తున్నారంటే విశ్లేషకులు కూడా చూసిన వాళ్ళు ఈ గత 2 పేపర్తో పోల్చుకుంటే ఈ పేపర్ చాలా ఈజీ అంటున్నారు. ఈజీ ఎందుకు అంటున్నారంటే అక్కడ ఎంతమంది ఆన్సర్ చేసే ఎబిలిటీని బట్టి చెప్పట్లేదు, క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా క్లమ్జీగా ఉన్నది, పేపర్ అనేది చాలా క్లమ్జీగా ఉండదు అనమాట ఇంతకుముందు. సో క్లమ్జీగా ఉంది కదా, అంటే మనకి గజిబిజిగా ఎక్కువ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అలా ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చే చాలా సింపుల్గా ఇచ్చేస్తారు పేపరు, అంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఇలా ఉన్నాయి. సో దీన్ని పోల్చుకుంటే ఏంటంటే పేపర్ ఈజీగా అనిపిస్తుంది. అయితే కన్ఫ్యూజ్ పేపర్ అనమాట, చాలా ఇంటెలిజెంట్గా క్రియేట్ చేశారు. ఈ పేపర్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా తెలివిగా ప్రిపేర్ చేశారు. ఎక్కడ స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయాలి, ఎటువంటి దగ్గర కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళకి మెయిన్స్కి కావాల్సినటువంటి ఎబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవాలని కాదు, ఎక్కువ మందిని రిమూవ్ చేయాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ నుంచి ఎక్కువ మంది తీసేయాలి అనే టార్గెట్తోనే పేపర్ ప్రిపేర్ చేస్తారు. ఎక్కడ తప్పులు లేకుండా చాలా జాగ్రత్త పడి ఈసారి టీజీపీఎస్సీ అయితే చాలా తెలివిగా పేపర్ని క్రియేట్ చేశారు. అలాగే ఈ పేపర్ ప్రిపరేషన్ కూడా ఎలా ఉందంటే మొత్తం ఫ్యాక్ట్స్ ఎక్కువ ఇచ్చి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారనమాట. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా పేపర్ అయితే ఉంది. అంటే ఓవరాల్గా ఈ పేపర్ ఎలా ఉందంటే, సో నేనైతే ఏం చెప్తానంటే మోడరేట్ అనమాట. ఈ పేపర్ అనేది అంత ఈజీ అని చెప్పను, అంత టఫ్ అని చెప్పను, చాలా మోడరేట్గా ఉంది. ఈ పేపర్ లాస్ట్ 2 పేపర్స్తో పోల్చుకుంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది ఎక్కువ. అంటే లాస్ట్ టైం కూడా గన్ షాట్గా పెట్టగలిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, ఈసారి ఇక్కడ క్వశ్చన్స్ చదివిని ఉన్నాయి, మీరు పేపర్ చూడ చాలా క్వశ్చన్స్ చదివినే ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నాయి అనమాట. కాబట్టి ఈ పేపర్ మోడరేట్ అని చెప్తాను. ఇప్పుడు మనం కట్ ఆఫ్లోకి వెళ్ళిపోదాం. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎంతవరకు ఉండొచ్చు, సో ఈ పేపర్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అనేది ఇప్పుడు మనమైతే దీనికి సంబంధించి చూద్దాం. సో కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కట్ ఆఫ్ అనేది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో నాకు మెసేజ్ చేయండి. మీకు మెయిన్స్ ఎంత ఛాన్స్ ఉందో నేనైతే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో శివన్ కాన్సెప్ట్స్ మన యాప్ యొక్క లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ చేయండి నాకు. సార్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి మెసేజ్ చేయండి, నేను మీకు మెయిన్స్ ఎంతవరకు ఛాన్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. దాని ద్వారా మీరు ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకొని తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే రిజల్ట్స్ వరకు ఆగకుండా రిజల్ట్స్ ముందే మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే మీకు చాలా వరకు గ్రోత్ అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది, మిగతా వాళ్ళకంటే ముందుంటారనమాట. సో ఫ్రీ ప్లాన్గా ఉండాలి. సో ఎందుకంటే ఫ్రీ ప్లాన్ కూడా టైం వరకు చాలా వరకు టైం అనేది మీకు సేవ్ అయ్యేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో అర్థమైందా ఇట్లా. కాబట్టి ఈ విధంగా అయితే ఎగ్జామినేషన్ పరంగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట.
ఇక్కడ మనం చూసుకుంటే కట్ ఆఫ్ ఎంతవరకు ఉండేదానికి ఆస్కారం ఉంది. సో నేనేం చెప్పాను, ఈ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఏం చెప్పానంటే గత 2 పేపర్స్ని కంపేర్ చేసుకున్నాను. గత 2 పేపర్స్ని ఈ పేపర్తో కంపేర్ చేసుకొని కట్ ఆఫ్ చెప్తున్నాను. ఈ కట్ ఆఫ్ కూడా ఎందుకు ఇంతలా ఉందో కూడా నేను రీజన్ అయితే చెప్పడానికి ఆస్కారం ఉంది. ఈ కట్ ఆఫ్ అనేది జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, అంటే కొంచెం అటు ఇటుగా దగ్గరగా అయితే ఉండేదానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ నేను వచ్చేసి ఇక్కడ 68 +or -2. సో +or -2 అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది. అంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఓవర్గా ఇక్కడ మనం చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు 66 నుంచి ఎంతవరకు ఉంటుంది, 70 వరకు. సో 70 వరకు ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా 66 నుంచి 70 వరకు, 70 మధ్యలో ఉండేదానికి ఆస్కారం అయితే ఉంది. సో ఎందుకు క్వశ్చన్ పేపర్ కొంతమందికి ఈజీగా అనిపించవచ్చు అనమాట. సో ఎస్పెషల్లీ ఎవరికంటే గ్రూప్ 2లో, సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఎక్స్క్లూజివ్ ఫ్యాక్ట్స్ ఉంటారు చూడండి, బాగా ఎక్కువ డెప్త్గా ఫ్యాక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి లిటిల్ బిట్ ఈ పేపర్ కొంచెం ఈజీగా అనిపించడానికి ఛాన్స్ ఉంది. అంటే పేపర్ మొత్తం కాదు, సమ్ సబ్జెక్ట్స్ అనమాట, కొన్ని సబ్జెక్ట్స్లో పేపరు ఈజీగా అనిపించే ఛాన్స్ ఉంది. దాంట్లో మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ అనమాట. సో అందువల్ల నేను ఈ పేపర్ చూడడానికి కన్ఫ్యూజ్గా ఉన్నా ఇట్లా చెప్తున్నాను. సో కట్ ఆఫ్ అనేది చాలా హైగా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ మొత్తాన్ని కూడా పుల్ చేసేదంటే ఫ్యాక్ట్స్ అనమాట. ఈ ఫ్యాక్ట్స్ ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే చూడడానికి ఈజీగా ఉంది, కానీ అంత ఈజీగా ఆన్సర్ చేసే ఎబిలిటీ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో అందువల్ల ఈ కట్ ఆఫ్ మాకు చెప్తున్నాను. సో ఇది నేనైతే జనరల్ క్యాండిడేట్ చెప్తున్నాను. సో జనరల్ క్యాండిడేట్కి ఈ కట్ ఆఫ్ అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఇక నెక్స్ట్ కమ్యూనిటీ బేస్ చూసుకుంటే కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉంది. ఓవరాల్ కట్ ఆఫ్ జనరల్ కేటగిరీ మనం చూసుకుంటే ఓవరాల్గా 66 నుంచి 70, అంటే 68 +or-2 అయితే ఉండేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కీ వస్తుంది, కీ తర్వాత మార్క్స్ చూసుకోండి, తర్వాత నాకు యాప్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. అలానే మీరు అందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ నేను ఇంతకుముందు కొన్ని టాపిక్స్ పెట్టున్నాను. సో మనకి ఎట్లాంటి అంటే ఆదిత్య L1 మిషన్ కావచ్చు, విటమిన్స్, కొన్ని టాపిక్స్ నేను చెప్పాను, వీటి నుంచి పక్క క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. లాస్ట్ మినిట్లో ఇవి చూసుకోండి అని చెప్పాను. అలానే మన హై ప్రయారిటీ టాపిక్స్లో 35 టాపిక్స్ ఇచ్చాను అనమాట. 35 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటి నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. అంటే కరెక్ట్గా ఇదే వస్తుందని నేను చెప్పలేదు, కానీ ఈ టాపిక్ నుంచి వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ అనేది నేనేం చెప్పానంటే కంప్లీట్గా చదవండి, దాని నుంచి వచ్చేదానికి ఆస్కారం ఉంది. విటమిన్స్ ఉన్నాయి, విటమిన్స్ నుంచి కంప్లీట్ చూసుకోండి, అంటే ఏ విధంగా అడగడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి చూడండి. 2 డేస్ బ్యాక్ నేను కూడా పెట్టున్నాను. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చున్నాను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. సో ఇదైతే జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం దగ్గరగా అటు ఇటుగా ఉండొచ్చు. సో మీరందరూ కూడా అఫిషియల్ కీ వచ్చిన తర్వాత, TGPS రిలీజ్ చేసిన అఫిషియల్ కీ చూసుకున్న తర్వాత నాకైతే ఒకసారి మార్క్స్ మెసేజ్ చేయడం ట్రై చేయండి. అలానే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో TSPSC AVP సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఫుల్ కోర్సులు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, తక్కువ ప్రైస్లో ఉంటాయి, అఫోర్డబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయని కాకుండా ఎటువంటి ప్రశ్నలు వచ్చినా కూడా వాటిని బీట్ చేసే విధంగా మనమైతే చాలా లాజిక్స్తో ఫ్యాక్ట్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు మొత్తం కవర్ చేసి టెస్ట్స్ అయితే ఇచ్చున్నాము. సో మీరు అందరూ కూడా మనం కొన్ని టెస్ట్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అందులో కొన్ని ఫుల్ టెస్ట్ అలా ఇచ్చుంటాం, డెమో టెస్ట్లు మీరు వెళ్ళి చూడొచ్చు అవన్నీ కూడా. సో ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ మనం చెప్పుకోవచ్చు. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.